వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఇప్పటికే చెప్తున్నాం, ఇది మామూలు సునామీ కాదు, ఇది మామూలు ప్రెడిక్షను కాదు. ఆల్రెడీ సునామీ వచ్చేసింది. సునామీ నుంచి జాగ్రత్త పడాలి. ఇప్పటికే అమెరికా, జపాన్ తీర ప్రాంతాలను తాకింది. రష్యా తీర ప్రాంతాల్లో దాదాపు సునామీ ఇప్పటికే వచ్చేసింది. మరి అక్కడెక్కడో వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ మనం రిలాక్స్ అవ్వడం కాదు. ఈ సునామీ తరంగాలు ఎక్కడి నుంచి ఎప్పుడైనా, ఎందుకంటే నీటి సముద్రంలోంచి తేలాడే అలా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ తీరానైనా తాకొచ్చు. సో ప్రెడిక్షన్స్ అప్పటిెప్పుడో జపాన్ ప్రెడిక్టర్ చెప్పినట్టు రోజుకి చెప్పినట్టు జరగలేదు అని అనుకున్న వాళ్ళకి ఇదంతా ఒక హెచ్చరిక అని చెప్పొచ్చు. జపాన్కి సంబంధించిన జ్యోతిష్కురాలు చెప్పిందా, వంగాబాబా ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందా, లేదా ఇంకొక జ్యోతిష్కుడు చెప్పింది కరెక్ట్ అయిందా తెలీదు. కానీ ఎన్నడూ లేని విధంగా దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం వచ్చిన అంతకన్నా ఎక్కువే వచ్చింది. రష్యా తీర సముద్రంలో దాదాపు 8.6 మ్యాగ్నిట్యూడ్తో పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. దీంతోపాటు సునామీ హెచ్చరికలే కాదు, సునామీ కూడా జపాన్ తీర ప్రాంతాన్ని తాకినట్టు అధికారికంగా ప్రకటన చేశారు. అసలు ఎలా వచ్చింది ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం. ఒక్కసారిగా సముద్రం వెనక్కి లాగినట్టు కనిపిస్తే మనం ఏమని ఊహిస్తాం? ఒక్కటే ఆలోచన, ఇది సునామీ సంకేతం. కానీ ఈసారి వచ్చిన అల దానికి మించిపోయింది. రాత్రిపూట నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడ్డారు. కొన్ని సెకండ్ల పాటు భూమిని పూర్తిగా కుదిపేసింది. ఆ తర్వాత అక్కడ సముద్రం తాకిడికి భవనాలు మునిగిపోయాయి. రష్యాలోని తూర్పు తీర ప్రాంతం నుంచి మొదలైన ఈ ప్రకృతి ఉగ్రరూపం జపాన్ వరకు వెళ్ళింది. ఇప్పుడంతా అక్కడంతా అలజడి, జనాలు భయాందోళనతో ఉన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అలాంటి తీవ్రతతో భూకంపం ఏళ్లుగా రాలేదంటూ అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రకృతి బలానికి ప్రపంచం అంతా టెన్షన్ పడుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగింది? భవిష్యత్తులో మరిన్ని అలలు దూసుకొస్తాయా? మనకేమైనా ప్రమాదం పొంచి ఉందా? వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఘటన రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కాలో జరిగింది. ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భాగం. ఈ ప్రాంతం సాధారణంగా భూకంపాలకు, అగ్నిపర్వతాలకు కేంద్రం అవుతోంది. మొదట భూకంప తీవ్రతను 8గా నమోదు చేశారు. తర్వాత 8.7గా అప్డేట్ చేశారు. చివరికి USGS ప్రకటించిన ప్రకారం ఇది 8.8 తీవ్రతతో నమోదైన అతి ప్రమాదకరమైన భూకంపం. సముద్ర మట్టానికి కేవలం 20 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. దీన్ని శాలో క్వేక్ అంటారు. అటువంటి శాలో భూకంపాలే ఎక్కువగా సునామీలు తలెత్తించే అవకాశం ఉంటుంది. భూకంపం సంభవించిన వెంటనే 3 నుంచి 4 మీటర్ల ఎత్తు సునామీ తరంగాలు కమ్చట్కా తీరాన్ని తాకాయి. అక్కడి తీర ప్రాంతం సేవిరో అనే చిన్న పట్టణం మొత్తం నీట మునిగిపోయింది. 2000 మందికి పైగా ఉన్న ఆ ఊరిని తక్షణమే ఖాళీ అయితే చేయించారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో పలు భవనాలు నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ప్రజలు మెట్లపైకి, పై అంతస్తులకు కూడా పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ప్రాణ నష్టం లెక్కలైతే తెలియలేదు, కానీ నిజానికి ప్రాణ నష్టం అపారంగానే ఉండబోతోంది. ఇంకొక విషయం ఏంటంటే 1952 తర్వాత రష్యాలో సంభవించిన అతి పెద్ద భూకంపం ఇదే. జపాన్లోనూ వెంటనే ప్రభావం మొదలైంది. హైకోడోలో మొదటి సునామీ తరంగం దాదాపు 30 సెంటీమీటర్ల ఎత్తులో తాకింది. కానీ అక్కడ వాతావరణ శాఖ 3 మీటర్ల ఎత్తు అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. టోక్యో నుంచి ఒసాకా వరకు ఉన్న తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని చోట్ల ప్రజలను ముందుగానే బయటకు పంపించారు. జపాన్లోని సముద్ర తీరం మొత్తం ఇప్పటికే అప్రమత్తంగా మారింది. అమెరికా, అలస్కా, హవాయి సహా పసిఫిక్ తీర దేశాలన్నింటినీ ఈ భూకంపం ప్రభావం తాకింది. కాలిఫోర్నియా, ఒరెగన్, వాషింగ్టన్, అలస్కా తీర ప్రాంతాలకు సునామీ వాచ్ జారీ చేశారు. హవాయిలోని తీర ప్రాంతాల్లో ఎవాక్యుయేషన్ నిర్వహించారు. అమెరికన్ సామోవాకు కూడా సునామీ అడ్వైజరీ వచ్చింది. ఇవే కాకుండా సాల్మన్ ఐలాండ్స్, ఫిలిప్పీన్స్, చిలీ, ఈక్వెడార్ లాంటి దేశాలకు కూడా అలలు వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. ఈక్వెడార్ తీర ప్రాంతాలకు 3 మీటర్ల ఎత్తు అలలు రావచ్చన్న హెచ్చరిక వచ్చింది. ఇటు ఇండియన్ ఎంబసీ కూడా అప్రమత్తమైంది. కాలిఫోర్నియాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరింది. భారతీయులంతా తమ సన్నిహితులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఇన్ని దేశాలపై ప్రభావం చూపిన ఈ ప్రకృతి ఉగ్రరూపం మరిన్ని అలలు తలెత్తిస్తుందా అనే ప్రశ్న జనాల్లో కలవరపెడుతోంది. భూమి లోతుల్లో జరిగే ఈ మార్పులు ఒక్కసారి కాదు, పదే ఇలా మనపై ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడో జపాన్లో వచ్చింది కదా అని రిలాక్స్గా ఉండొద్దు. ప్రమాదం ఎప్పుడొచ్చినా, ఎటు నుంచి వచ్చినా, ఎలా వచ్చినా అలర్ట్గా ఉండేలా ఇప్పటి నుంచే ప్రికాషన్స్ తీసుకోండి. సో
సునామీ వస్తోంది కాదు, వచ్చేసింది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.